మార్వాడి గో బ్యాక్. ఇదేం నినాదం అసలు? వాళ్ళు భారతీయులు కదా, వాళ్ళకి ఇక్కడ నివసించినటువంటి అధికారం లేదా? అంటే తెలంగాణలో కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే నివసించాలని మన రూల్ పెట్టుకున్నారా? మార్వాడి గో బ్యాక్ అని అంటే వాళ్ళంత కమిట్మెంట్ మీకు ఉన్నదా? అంత కమిట్మెంట్తో మీకు పనిచేస్తారా? పొద్దున లేస్తే ఇందాకనే చూసిన ఒక షాప్ ముందు నుంచి వస్తుంటే, మార్వాడి షాప్, అది కూడా మంచిగా లేచిరు, బయట ఊడ్చుకుంటున్నారు. ఇప్పుడు పూజ చేసిన తర్వాత కుటుంబం మొత్తం కలిసి బిజినెస్ చేసుకుంటారు వాళ్ళు అక్కడ. మీకు పని చేయ శాత కాదు, ఇంకోళ్ళు వచ్చి ఇక్కడ పని చేసుకుంటుంటే పని చేసుకొని, అరే ఎక్కడి నుంచో బర్మా నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చి రోహింగ్యాలు ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళని ముందు బయటికి దుబ్బమని చెప్పేసి అడుగుటి, కొంచెమన్నా సిగ్గుశరం ఉండాలి అసలు మాట్లాడడానికి. వాళ్ళు హిందువులు ప్యూర్, కంప్లీట్లీ మీకంటే ఎక్కువ పూజలు చేస్తారు, గోవులను పూజిస్తారు, పొద్దున లేస్తే 10 మందికి సహాయం చేస్తారు. మీరెవరికి చేస్తున్నారు సహాయం? కనీసం మీ కుటుంబ సభ్యులకే మీరు సహాయం చేసుకున్నారు. ఇవాళ మార్వాడి గో బ్యాక్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రండి అందరం కలిసి బాలాపూర్ దగ్గర ఉన్నటువంటి రోహింగ్యాలందరినీ కూడా బయటికి దొబ్బేద్దాం మరి అందరం కలిసి ముందు. వాడు ఎవడో బర్మా దేశం నుంచి వచ్చి ఇక్కడ మన వ్యాపారాలన్నీ కూడా ఆక్రమించుకున్నాడు. ఆ మరకలను పంపించడానికి మీకు శాత కాదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి అసలైన హిందువులని రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి, లేకుంటే ఎక్కడి నుంచో ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ తెలంగాణలో పనిచేసుకుంటుంటే మాత్రం మీకు ఒళ్ళు నొప్పిలేస్తుందా? పనికి మాలిన ఉద్యమాలు మొదలు పెట్టే ముందు దేశానికి ఎవడు నష్టము, దేశానికి ఎవడు శత్రువో ముందు తెలుసుకోండి. మీ లెక్క తాగి తందనాలు ఆడేటటువంటి సంస్కృతి వాళ్ళకు లేదు. వాళ్ళకి కనీసం ఇప్పటి వరకు కూడా ఇలాంటి వరకు వాళ్ళ కుటుంబాలన్నీ కలిసి ఉమ్మడి కుటుంబాలుగా బతుకుతారు. వాళ్ళు ఉమ్మడి కుటుంబాలుగా వండుకుంటూ వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటారు. అండి మన తెలంగాణలో ఎన్ని ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయో చూద్దాం. అన్ని కుటుంబాలలో ఉన్న వాళ్ళు అందరూ ఒకటే రకమైనటువంటి వ్యాపారం చేస్తున్నారా? కుటుంబం వ్యాపారం ఒకటే ఉందా మరి మనందరికీ కూడా? కాబట్టి ఒక్కొక్కసారి మార్వాడి గో బ్యాక్ అన్నారంటే మాత్రం కొడుకున్నారా ఒక్కొక్కరిని ఉరికిచ్చి కొడతాం అసలు చెప్తున్నాం. మార్వాడీలను కాదు, ముందొచ్చి రోహింగ్యా గో బ్యాక్ అని చెప్పేసి ఉద్యమం చేయండి, అందరం సహకరిస్తాం. అంతే తప్ప హిందువుల మీద దాడి చేయడానికి వస్తే మాత్రం ఒక్కొక్కళ్ళకు మామూలు ఉండదని చెప్తున్నాం మేమందరం. మిత్రులారా, నేను మీ నందు ఈసీఎల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ వీడియో చేయడం కారణం ఏంటంటే, మార్నింగ్ నుంచి మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేస్తూ ఉన్నారు, ఒక వీడియో వచ్చిందని చెప్పేసి. అంటే మన తెలంగాణ షామన చేసిన ఒక మార్వాడి గో బ్యాక్ దాని గురించి ఒక అక్క కౌంటర్ ఇచ్చింది. ఏమని అంటే, అరే మీరు తెలంగాణలో పని చేత కాదు, తాగి తిని పడుకునే వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చింది అక్క. ఏంటి ఏం మాట్లాడుతూ ఉందంటే, మీకు రోషాలు లేవు, ఏం లేవు, సిగ్గుచరాలు లేవు అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చింది. అంటే తెలంగాణలోకి సిగ్గుచరాలు లేకపోతేనేమో ఈ అక్క పొద్దుగాలనే లేచి వచ్చి మన ఇండ్లు వాకిళ్ళని ఊడ్చుకుంటూ వచ్చి ఇండ్ల బాసనలు తోముతుంది అక్క వచ్చి. ఇప్పుడు మనకేమో చేత కాకనేమో 12-20 గంటల దాకా వంటున్నాం మనం. మారోడలేమో పొద్దుగాల 5 గంటలకే లేచి పని చేస్తున్నారు. అదే తెలంగాణ వాళ్ళు మొత్తం వాకిళ్ళు ఊడ్చుకోలే ఏం ఊడ్చుకోలే అని చెప్పి మారోడోళ్ళు అందరూ వచ్చి మన తెలంగాణలో అదే పని మీద ఉన్నారనమాట. ఆ పని మీదనే మొన్న జనరల్ బజార్లో జరిగిన ఇన్సిడెంట్ వల్ల పొద్దుగాలు ఎవరైతే ఏంద్రాబాయిని పోయి కొట్టిరని. ఎవరిని కొట్టిరు? కమ్ జాతి మాట్లాడు అని చెప్పి కొట్టిరు. కమ్ జాతి మాట్లాడని కాదు, తొందరగా ఎందుకు లేవలేదురా అని చెప్పి కొట్టిరని. అంటే ఇంత సంస్కృతి గల రాజులు వచ్చిరు మన దేశానికి, మన రాష్ట్రానికి. కాబట్టి మనం వాళ్ళని గౌరవిస్తలేం. గోబ్యాక్ మార్వాడి అనటంలో తప్పే మనది. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఎన్ని పద్ధతులు నేర్పిస్తున్నారు. మన అమ్మాయానుడు మర్చిపోగొట్టిరు, మనం తినే కల్చర్ని మొత్తం చేయడం తప్పిరు, మన దేవుళ్ళను ముఖ్య విధానాలు చెడిపోయినాయి. మన పండుగల కంటే సెలబ్రేషన్స్ వాళ్ళ పండుగలకే ఎక్కువైపోయాయి. మన పండుగలు ఎవరు చేసిరు చెప్పండి? ఎవరైనా బోనాలు చేస్తురా? ఈ మారడోళ్ళు చేస్తున్నారా? లేదు సమ్మక్క సారక్క జాతరలకు పోతారా? పోరు. మళ్ళీ ఇంకోటి బతుకమ్మ పండుగ చేస్తురా? ఆ పండుగ ఎట్లా చేయాలన్నా కూడా తెలియదు, ఇన్ని రోజులు అవుతున్నా వచ్చి. కాబట్టి మన అక్కకు మరి ఏముందో దిమాకుందో, దిమాకులో పురుగు అడ్డదొడని తిరిగిందో తెలియట్లేదు. కాకపోతే అక్క నువ్వు ఫస్ట్ మన తెలంగాణ సంస్కృతి గురించి తెలుసుకొని మాట్లాడు, అర్థమైందా? చేతగాని వాళ్ళు ఏం కాదు, తెలంగాణలో చేతనయ్యేటోళ్ళే. కాకపోతే వాళ్ళకు బ్యాక్గ్రౌండ్లో సపోర్ట్ ఉండి బ్యాంక్స్ ఇవన్నీ సపోర్ట్ చేయడం వల్ల బిజినెస్ పెట్టుకొని బతకడమే తప్ప మన వాళ్ళకి అట్లాంటిది లేదు, సపోర్ట్ లేదు. సపోర్ట్ ఇప్పి అక్క ఎందుకు బతకారు చూడు. నీకైనా పొద్దుగాలు వేస్తారు, నువ్వు పొద్దుగాలు వేసి ఎడిపోతున్నావు అక్క, పని చేయడానికి పోతున్నావా లేకపోతే ఇంకో దగ్గర రెస్ట్ తీసుకొని పోతున్నావా? ఆలోచన చేసి మాట్లాడాలి ఒక కౌంటర్ ఇచ్చేటప్పుడు. కానీ అరే ఒక వీడియో చేస్తున్నాము, అరే దీనికి ఎట్లా చేస్తారు,
సమాజానికి ఉపయోగపడ్డట్టు చేయి. ఉద్యమకారులు పనిపాడలేని వాళ్ళ పనిపాట లేకనే తెలంగాణ తెచ్చిరా. ఇంతకుముందు ఇవన్నీ చేసిన వాళ్ళంతా, ఉద్యమాలు చేసిన వాళ్ళంతా తిన్నరక చేసిరాక. సంస్కృతి గురించి నీలాంటి వాళ్ళు ఉండబట్టుకనే ఇట్లాంటి చెంచగిరి స్థానాలు చేసుకుంటేనే ఇజ్జత్ అంతా పోగొడుతున్నారు. అర్థమైందాక ఇప్పటికైనా మేలుకొని కరెక్ట్గా మాట్లాడడం నేర్చుకోవాలి. మాకు ఈ నొప్పులు వచ్చి బయటకు వచ్చామాక నీకేం నొప్పి వచ్చిందాక? మరుడు నీకేమైనా ఇచ్చిండా? కమిషన్లు ఇచ్చిండా? తిన్నట్టున్నావు వాళ్ళ సొమ్ము కాబట్టి విశ్వాసంతో మాట్లాడుతున్నావు. తెలంగాణ దానం కాబట్టి వాళ్ళ మీద విశ్వాసం ఉంది. అంతేగానక్క మాకు కూడా మారోడలు అంటే ఏదో భయం కానీ కాదు, ఇంకోటి ఏదో వాళ్ళు దేశద్రోహులు అని మేము అనట్లే. మేము అన్నది ఏంది, వాళ్ళు చేస్తున్న పద్ధతులు కరెక్ట్ కాదు, తెలంగాణలో ఉన్న కల్చర్ని నాశనం పట్టిస్తున్నారు అనే దానికి నినాదంగా గో బ్యాక్ మార్వాడీస్ అనేసి మాట్లాడిర్రు. వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది, మన దగ్గర లేదు. ఇప్పుడు వచ్చి మొత్తం రాజ్యం వెళ్తున్నది ఎవరు? మార్వాడలే కదా. రాజకీయంగా కానీ ఎవరో కానీ ఏది కానీ మాట్లాడుతున్నది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా అర్థమవుతలేదు అక్కగారు. అర్థమైందా? జర తెలుసుకోండి, పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే దేనికైనా ఒక వీడియో చేయండి. ఇంకోటి ఏదైనా ప్రాబ్లం ఉంటే, డౌట్ ఉంటే అరే ఇది అని చెప్పేసి దానికి కౌంటర్ ఇది కాదు, ఇది తప్పని. అర్థమైందా? ఉరిపించి కొడతావు అక్క. నువ్వు ఉరిపించేందుకే ఇప్పటిదాకా నువ్వు మొత్తం పొద్దుగాల చెప్పినావు కదా, ఆ మాటకు 150 కిలోమీటర్లు ఉరికొచ్చినా. ఇప్పటిదాకా దమ్ము వస్తున్నది, ఉరకలేకపోతున్నా. మరి ఏడికి పోమంటావు చెప్పాక? మరి ఆన్య పోయి భక్త. అర్థమైందా అక్క? దిమాకు ఉండి మాట్లాడు. నువ్వు పొద్దుగా టిఫిన్ చేసినావో లేదో, నీకు షుగర్ గిట్ ఎక్కువైనట్టున్నది. మాటలు జర సరిగా మాట్లాడి ఇంకో మనిషిని అరే అంటున్నాము అనే దాని గురించి ఆలోచన చేయి. వీడియో ఏదో ఉంది కదా అని చెప్పేసి ఫోన్లు పెట్టుకొని మాట్లాడడం కాదు. ఉద్యమకారులను, ఉద్యమాన్ని నువ్వు పనిపాట లేని ఉద్యమాలు అనకు. అర్థమైందా అక్క? జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడు. తెలంగాణ మార్వాడోళ్లకు మేము ఎటువంటి విరోధులం కాదు. వాళ్ళు మా భారతీయులే, మా వాళ్ళే. కాకపోతే మనుషులుగా చూడండి ఇక్కడ వాళ్ళని కూడా. వాళ్ళకు తగింది ఏది ఉంది అది ఇవ్వండి. వాళ్ళు మీ దగ్గర పనిచేస్తారు కదా అని ఎటు వచ్చినట్టు అటు మాట్లాడితే కూడా కుదరదు. పైసల సపోర్ట్ ఉంది కదా అని చెప్పేసి విర్రవీగుతుర్రేమో. ఎన్ని రోజులు ఉండదు అది. అర్థమైంది అక్క? పోయేటప్పుడు ఏం కట్టకపోరు. తెలుసుకొని మాట్లాడు అక్కగారు. థ్యాంక్ యూ.